నల్గొండ మండలంలో ప్రస్తుతం కాంగ్రెస్ సర్పంచుల ఎన్నికల సందర్భంగా ఎంతోమంది ప్రియతమ ఎమ్మెల్యే గారు నిర్ణయించిన అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అది మా వెలిగొండ మండల రెడ్డరేపాక గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిగా దేశమైన బాలస్వామిని ఎమ్మెల్యే గారు అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. అది లక్ష్మారెడ్డి ఇద్దరి సమక్షంలో ప్రకటించడం జరిగింది. ఎందుకంటే దేశమైన బాలస్వామి కొన్నిసార్లు ఓడిపోయి కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో గ్రామశాఖ అధ్యక్షుడిగా చేయడం వలన ప్రజలందరూ కూడా బాలస్వామి అయితేనే బాగుంటుందనే విషయంతో వారిని సారు ప్రకటించడం జరిగింది. అందరూ ప్రజల నోటి ద్వారా బాలస్వామికి సానుభూతి ఉంది, మీరు ఇద్దరు కలిసి వారిని గెలిపించుకొని రండి అని అనడంతో మేము ఇద్దరం కూడా బాలస్వామికి గెలిపించుకుంటామని సార్కు హామీ ఇచ్చినాము. ఇచ్చిన సందర్భంలో లక్ష్మారెడ్డి గారు కొద్దిగా ఎక్కువ అంటే అందరి వార్డు మెంబర్లను ఇద్దరం కలిసి ఒక దగ్గర వార్డు మెంబర్లను కూడా మన ఆంజనేయుల గుడి దగ్గర రాయడం జరిగింది. వారిని అది డబ్బు ప్రభావంతో ప్రలోభపెట్టి నా వార్డు మెంబర్లే మీకు వార్డులో ఎవరులేరని అందరినీ ప్రలోభపెట్టి డబ్బుతో ఉంచుకొని ఈరోజు ఈ ఇచ్చిన అభ్యర్థికి అపోజిషన్గా క్యాండిడేట్ను నోముల మల్లేశం పెట్టడం జరిగింది. వీరికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఒక 2 సంవత్సరాల క్రితం వీరు చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి పనిచేసిన వారికి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎవరికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం కూడా ఉంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి మాటను కూడా ఖాతరు చేయకుండా మనకు డబ్బు లేనివాడు ఊళ్ళే ఎవరి పేదవాడు పోటీ చేయకూడదా, మేము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను. 17 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వెలిగొండ మండల అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే పేదవాడు పార్టీకి పనిచేసిన వాడు అభ్యర్థిగా నిర్ణయిస్తే వారిని బేఖాతరు చేసి డబ్బు ప్రభావంతో అన్ని విధాలుగా ఏ విధంగానైనా నేను గెలుస్తా అని అంటుళ్ళు. అది నీకే వదిలిపెడుతున్నాను. ఎందుకంటే ఏదేమైనా సరే నేను డబ్బుతోటి ఓటర్లను కొని నీకు అభ్యర్థిని మా మల్లేశ్వరి గెలిపించుకుంటానంటుడు. అది ఎంతవరకు సమంజసం? పార్టీ ఆదేశాల మేరకు వారినిద్దరిని కూడా పార్టీ జెండాలు కానీ పార్టీ మెటీరియల్ కానీ వాడి ఎక్కడైనా అనిల్ కుమార్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఫోటోలు కానీ పెట్టినట్లయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను ఈ రోజు నుంచి. ఎందుకంటే పార్టీకి కష్టపడ్డటువంటి రేపాక ప్రజలందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. నేను ఎవ్వరికి కూడా 30 సంవత్సరాల నుంచి చేతి గుర్తులు పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నా. గుర్రం లక్ష్మారెడ్డి అండ్ నోముల మల్లేష్ గారికి ఇందులో పార్టీలో కూడా సభ్యత్వం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు అధిష్టానం మేరకు అన్ని విధాలుగా తెలుసుకొని ఆచితూచి ఈరోజు వారినిద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి వారికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే రేపాకలో నేను నిమ్మలంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా చప్పుడు చేయలేదు. డబ్బు ప్రభావంతో నేను గెలవాలనే ఆలోచనతోటి ముందుకు పోతున్నారు. ఏదైనా మోసపూరితమైన రాజకీయాన్ని రేపాక ప్రజలు కళ్ళతోటి వారి యొక్క అనుభవంతో రేపాక ప్రజలు మా బాలస్వామి గారిని ఆశీర్వదించి రేపు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, అదే కత్తెర గుర్తితో గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఎవరు గెలిచినా ఒక రేపాక గ్రామంలో బాలస్వామి గెలిస్తేనే ఎమ్మెల్యే గారు రేపాకపై దృష్టి ఉంటుంది, ఆయన చేస్తారు. ఇక్కడ ఎవరు పార్టీ నుంచి విషయాల మేరకు చెప్తున్నా, మా ఎమ్మెల్యే గారు బాలస్వామికి అభ్యర్థిత్వాన్ని ఇచ్చిండు. ఆయనకే రెడ్లరేపాకలో ప్రజలందరూ కూడా ఆయననే అభ్యర్థిని అభినందించి వారికే ఓటు వేయాలని కోరుకుంటున్నాము.
మేమిద్దరం కలిసి చేసినాం. డబ్బు ప్రభావంతో వాళ్ళని మార్పులు చేసి ఏదో చేస్తున్నాం. ఉన్న ఆంజనేయ స్వామి గుడి కాడ వారి ప్యానల్ని మొత్తం మేమిద్దరం కలిసి డిక్లేర్ చేసినాం. అక్కడ ఇద్దరిని కలిసి డిక్లేర్ చేస్తే డబ్బు ప్రభావంతో మా ప్యానల్ని నిర్ణయిస్తున్నారు. అది మీకు ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ నిర్ణయిస్తారు. పాపం 2 సార్లు ఓడిపోయి పార్టీని పట్టుకొని ఈ రోజు దాకా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి బాలస్వామి, అతనికి ఇయ్యడం న్యాయమని నేను కొట్లాడి తీసుకుంటే ఈరోజు ఏది ఏమైనా నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ ఖాతరు చేయకుండా మనిషిని పెట్టి కొనుక్కొస్తారంటే ఇది ఏమైనా బర్ల అంగట్ల కొనుక్కొచ్చే సందర్భం కాదు. ప్రజలందరూ గమనిస్తారు. రేపు ప్రజలందరూ గమనించి బాలస్వామిని ఆశీర్వదించి కత్తెరగుట్టుకు ఓటేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.